నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని నిరసిస్తూ జంగారెడ్డిగూడెం రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. పాల్గొన్న ఎన్జీఓ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలరాజుపై వ్యాఖ్యలకు స్పందించిన ముప్పిడి. టీడీపీ తిరిగి ప్రతిస్పందన. పాలకవర్గం కోసం ఎదురు చూస్తున్న మధ్య ఆంజనేయస్వామి దేవస్థానం. ఈ నెల 10వ తేదీ నుండి ఉపాధి హామీ పథకంపై జంగారెడ్డిగూడెం మండలంలోని గ్రామాల్లో జరగనున్న గ్రామ సభలు షెడ్యూల్ విడుదల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రను విమర్శించడంపై జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్, కోయిలగూడెం మండల టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించిన విషయం వీక్షకులకు తెలిసిందే. టీడీపీ నాయకులు ఇచ్చిన కౌంటర్కు చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముప్పిడి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు ముప్పిడి అంజీ సోమవారం సిటీ న్యూస్తో మాట్లాడుతూ విమర్శలను తిప్పికొట్టారు. రామ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బొబ్బర రాజపాల్ కుమార్, మాజీ మండల కార్యదర్శి పెసరగంటి జయరాజు, పాతూరి అంబేద్కర్ స్పందించారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పాదయాత్ర మీద, ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో అది రాష్ట్రానికి అరిష్టమని ఒకసారి, ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది ప్రజాహితం కాదు, పుత్రోత్సవం అని చెప్పేసి మరొకసారి, ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది శవయాత్ర అని చెప్పేసి మరొకసారి మరి చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒక గౌరవమైన శాసనసభ్యుడిగా ఉండి ఆయన స్థాయి దిగజార్చుని ఈ విధంగా చేయటం అనేది ఒక వ్యక్తిగా చాలా చింతిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తే 5 సంవత్సరాల పాటు మరి వర్షాభావంతో కరువు వస్తే పనికి ఆహార పథకం పేరు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల రైతులను తీసుకొచ్చి ఎవరైతే నిరుపేద కూలీలు ఉన్నారో వారికి పేదరికం లేదా ఆకలి అనే బాధ లేకుండా తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టమా? దయచేసి విమర్శలు చేసే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ పాలన అరిష్టంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేటప్పటికి పుత్రోత్సవం అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో కొడుకు పాల్గొనడం వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం లేదు. రాజశేఖర రెడ్డి గారికి 5-6 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వచ్చేటప్పటికి అధికార దుర్యోగంతో మరి రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టి మీ కుమారుడికి మరి రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం వాస్తవం కదా? శవాల గురించి మాట్లాడాలన్నా, శవయాత్ర గురించి మాట్లాడాలన్నా మేము నోరు ఇప్పామంటే మీ దగ్గర సమాధానం ఉండదు. దయచేసి ఇప్పటికైనా మీరు చేసే విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. నిన్న ముప్పుడు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యని వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కుమ్మక్కయ్యగా క్లియర్గా ప్రజలకు అర్థమైంది. దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం మంచిది కాదు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎవరితో కుమ్మక్కయ్యిందో మనకి ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ జరిగినటువంటి ఢిల్లీలో జరుగుతున్న ప్రణబ్ ముఖర్జీని కలవడం కానీ, రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కలవడం కానీ, జైలు నుంచి కుమారుని తప్పించుకోవడానికి ఆవిడ చేసిన ప్రయత్నాలన్నీ కూడా కాంగ్రెస్తో కుమ్మక్కవుతున్నట్టుగా ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. దాన్ని గమనించకుండా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కని నేను చెప్పడం ఇది చాలా అవాస్తవం. అవినీతి పరులు ఎవరైతే వాళ్ళే జైల్లో ఉంటారు, నీతి పరులు కానీ నిజాయితీగా ఉండేవాళ్ళు ప్రజల్లో ఉంటారని చెప్పేసి తెలియజేస్తారు. మరి మీ యొక్క నాయకుడు మరి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు తెల్లం బాలరాజు గారు చేసినటువంటి వ్యాఖ్య శవయాత్ర అనేటువంటిది తప్పు అనేటువంటి విధానం మరి మీతో కూడా మేము చర్చించడం జరిగింది. అయినప్పటికీ ఈ సిటీ కేబుల్ ద్వారా మీరు ప్రజల్లో
మరి ఎందువలన తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారో మాకైతే తెలీదు. దయచేసి ఇటువంటి తప్పుడు సంకేతాలు పంపించొద్దని, మరి ప్రజలకి నిజ నిర్ధారణ మీ ద్వారా, మీ నోటి ద్వారా రావాలని నేను మరి సిటీ కేబుల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కాంశీరాం వర్ధంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షులు సేవా సుదర్శన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కార్యకర్తలు, పార్టీ నాయకులు బర్రె వెంకటేశ్వరరావు, జువ్వాల నాగార్జున, కె కుమారస్వామి, కలపాల రాజకుమార్ తదితరులు పాల్గొని కాంశీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలే అంబేద్కర్ల ఆశయ సాధనకు కాంశీరాం పార్టీని స్థాపించారని, ప్రస్తుతం మాయావతి జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారని, ఈ కృషిని గమనించి ప్రతి కార్యకర్త చైతన్యముఖులు కావాలని అన్నారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఓలు, వీఆర్ఏలపై కొంతమంది దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలియజేశారు. భోజన విరామ సమయంలో వారు ఈ నిరసన ప్రదర్శనను చేశారు. రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు ఈ మధ్యకాలంలో అధికారులను వారికి అనుకూలమైన పనులు చేయకపోతే బెదిరించడం, దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, బ్లాక్మెయిల్ చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. ఈ పరిస్థితులు వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఏలూరులో జరిగిన దానిపై జిల్లా యంత్రాంగం వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ఎస్ఏ డివిజన్ సెక్రటరీ జిఎన్సి శేఖర్బాబు, ట్రెజరర్ చల్లన్నదొర, తహసీల్దార్ బిఎస్ఎన్ రెడ్డి, విఆర్ఓ నాయకులు సుబ్బారావు, దత్తు, మండల రెవెన్యూ అధికారులు ఉదయ్, భుజంగం, రమేష్ బాబు, బి అరవాల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయం పనిచేస్తున్న వీఆర్ఏల మీద ఏలూరులో కొంతమంది వ్యక్తులు దాడి చేసి భౌతికంగా కొట్టడం జరిగింది. ఈ దాడులను ఖండిస్తున్నాము. రెవెన్యూ ఉద్యోగులపై దాడులోని రెవెన్యూ డివిజన్లలో జంగారెడ్డిగూడెం తరపున ఈరోజు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ పెట్టాము. అలానే డివిజన్లో ఉన్న ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఈరోజు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేసి ఈ దాడులను వ్యతిరేకించవలసిందిగా జిల్లా కలెక్టరేట్ నుంచి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఇక్కడ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో పనిచేసే సిబ్బంది మరియు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వీఆర్ఓలు హాజరయ్యారు. మరి రాజకీయ నాయకులు కానీ, ఎన్జిఓస్ అసోసియేషన్లో పనిచేసే వాళ్ళు కానీ మరి నిబంధనలకు వ్యతిరేకంగా వచ్చి మరి సిపిలో అవుట్ సైడ్ పట్టాలు, ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు. అవి ఇవ్వనందుకు మరి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వీఆర్ఓలు అలానే ఆర్ఐ, ఎంఆర్ఓ మీద వ్యక్తిగతంగా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు. మరి వాటినన్నింటినీ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో పని చేయాలనే ఉద్దేశంతో మరి ఈ దాడులు చేసినట్లుగా కనపడతా ఉంది. ఆ ఏపీ హైకోర్టులో కూడా మరి కేసు దాఖలైతే దానికి దావాలో సిపిలకి వ్యతిరేకంగా ఇవ్వడం కమ్యూనిటీ పర్పస్, సిపి అంటే కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించిన స్థలాలు అవి. వాటిలో ఇళ్ల స్థలాలకి వ్యతిరేకిస్తూ కౌంటర్ ఫైల్ చేసినందుకే మరి రెవెన్యూ ఉద్యోగుల మీద తహసీల్దార్ కార్యాలయంలో దాడి జరిగినట్లుగా మేమంతా అభిప్రాయపడుతూ ఉన్నాము. ఆ విధంగా కేసులో మరి వచ్చిన దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాము. ముందుగానే ప్రభావితం చేసి ఉద్యోగస్తులను భయపెట్టించి తనకు అనుకూలంగా కౌంటర్ దాఖలయ్యే విధంగా చర్యలు తీసుకోమని ఒత్తిడి తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఈ దాడులు మేము డివిజన్ తరఫున వ్యక్తిగతంగా ఖండిస్తున్నాం. ఈరోజు పేపర్లో వచ్చిన విషయం మీదట మా జిల్లా నాయకులు తెలియజేసిన దాని మీదట ఏలూరు తహసీల్దార్ గారి మీద, అక్కడ వీఆర్ఏల మీద కొంతమంది అవాంఛనీయ శక్తులు దాడి చేయడం జరిగిందని చెప్పి తెలిసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నందుకు, వారికి అనుకూలంగా పనిచేయనందుకు కొంతమంది కక్షగట్టి ఈ విధంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డివిజన్ రెవెన్యూ ఉద్యోగులందరి తరఫున, రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ దాడిని ఖండిస్తూ సంయుక్తంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటువంటిదన్నా ఉండాలని, అందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కొత్త విధి విధానాలు జారీ అయ్యాయని జంగారెడ్డిగూడెం ఎండీఓ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉపాధి హామీ పథకం సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 10వ తారీఖు నుండి జంగారెడ్డిగూడెం మండలం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇకపై పని కావలసిన వారు
10 నుండి 30 మంది గ్రూపులుగా ఏర్పడి వ్రాతపూర్వకంగా ఎన్ని రోజులు పని కావాలో వ్రాసి ఇవ్వాలని, ఆ అభ్యర్థనను ఆన్లైన్ చేసిన తర్వాత పని కేటాయించడం జరుగుతుందని అన్నారు. సంవత్సరంలో రోజుకు 137 రూపాయల చొప్పున 100 రోజుల పని కల్పిస్తామని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలుపరచడం కోసం ప్రభుత్వం కొత్తగా కొన్ని నిబంధనలు రూపొందించడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఇప్పటివరకు జరిగినటువంటి పనుల్లో ఎవరైతే యాక్టివ్గా ఈ ఉపాధి పనుల్లో పాల్గొన్నారో ఆ కూలీల యొక్క సంఖ్య ఆధారంగా వారికి రోజుకి 137 రూపాయలు చొప్పున మనం లెక్క కట్టి 100 రోజుల పనికి ఒక వ్యక్తికి మనం ఎంత చెల్లించాల్సి వస్తుందనేది అంచనా వేసి దానికి 2 రెట్లు ప్రతిపాదనలు తయారు చేసినటువంటి అవసరం ఉంది. వాటిని పరిగణలోకి తీసుకుని ప్రతి గ్రామంలోనూ కూడా లేబర్ బడ్జెట్ తయారు చేసినటువంటి అవసరం ఉంది. ఆ వచ్చినటువంటి లేబర్ బడ్జెట్లో 60% కూలీలకు వేతనం కింద, 40% ఆ గ్రామాల్లో చేస్తున్నటువంటి పనుల్లో మెటీరియల్ నిమిత్తం ఉపయోగించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి లేబర్ బడ్జెట్స్ తయారు చేయడం కోసం జంగారెడ్డిగూడెం మండలంలో ఈ నెల 10వ తారీఖు నుంచి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు, గ్రామంలో ఉన్నటువంటి రైతులు, పెద్దలు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పనులు ఆ గ్రామంలో ఏవేవైతే చేయొచ్చో అనేది వారందరి సలహా సంప్రదింపులతోటి గుర్తించి ఆ పనుల యొక్క కొలతలు తీసుకొని ఆ గ్రామానికి సంబంధించినటువంటి లేబర్ బడ్జెట్ తయారు చేయడం కోసం ఈ నెల 10వ తారీఖు నుంచి గ్రామం వారీగా గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎన్ఆర్జీ స్టాఫ్, ఇంజనీరింగ్ స్టాఫ్, పంచాయతీ స్టాఫ్, మా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ తోటి ఈ గ్రామ సభలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి అమలు పరిచేటువంటి ఉపాధి హామీ పథకం అమలులో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిమాండ్ క్యాప్చర్ అని చెప్పి 10 మంది సభ్యులు, మ్యాక్సిమం 30 మంది సభ్యులతోటి గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రూపులు వాళ్ళు మాకు పని కావాలి, పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు ఇన్ని రోజులు మా గ్రూపుకు పని కావాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణీత ప్రఫార్మాలో మరి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుకి ఫీల్డ్ అసిస్టెంట్ రసీదు ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసిన తర్వాత వారు అడిగినటువంటి 15 రోజుల లోపల మరి వారికి పని కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఈ సంవత్సరం నుంచి అమలుపరిచేటటువంటి ఉపాధి హామీ పథకంలో ముఖ్యమైనటువంటి మార్పు. గతంలో మనం ఎవరు పని కావాలన్నా ఎప్పుడు వచ్చి అడిగినా మనం అప్పుడు జాయిన్ చేసుకోవడం, వాళ్ళకి పని కల్పించడం జరిగేది. ఇక నుంచి మాత్రం కంపల్సరిగా వారి దగ్గర నుంచి రాతపూర్వకంగా పని కావాలి అనే ఒక విజ్ఞప్తి స్వీకరించిన తర్వాత, దాన్ని ఆన్లైన్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి పని కల్పించడం జరుగుతుంది. దీన్ని మరి ఉపాధి కూలీలు అందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. దసరా పండుగకు కనకదుర్గమ్మ విగ్రహాలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 24వ తేదీ విజయదశమి కావడంతో మార్కెట్లోకి అమ్మవారి విగ్రహాలు కొనుగోలుకు సిద్ధంగా ఉంచారు. 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు కనకదుర్గమ్మ వారి విగ్రహాలను తయారు చేశారు. అమ్మవారి విగ్రహాలను అందమైన ఆకృతులతో తీర్చిదిద్దుతున్నారు. పులివాహనధారైన కనకదుర్గమ్మ విగ్రహాలకు రంగులు వేసే పనిలో కళాకారులు నిమగ్నమయ్యారు. విగ్రహం సైజును బట్టి 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ధర నిర్ణయించినట్లు వర్తకులు తెలిపారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని శుద్ధ, కొబ్బరి పీచు, మట్టి, పుల్లలు, రంగులు వంటి వస్తువులను ఉపయోగించి కనకదుర్గమ్మ విగ్రహాలను తయారు చేస్తున్నట్టు కళాకారులు చెబుతున్నారు. పాస్ట్ ఆఫ్ పారిస్ను సైతం ఎక్కువ మోతాదులో ఉపయోగించి రాజీ పడకుండా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతున్నట్లు కళాకారులు తెలియజేశారు. జంగారెడ్డిలోని సిటీ కేబుల్ కార్యాలయం వీధిలో అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన కనకదుర్గమ్మ విగ్రహాలు చూపర్లను ఆకర్షిస్తున్నాయి.